హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా అమ్మాయి డ్యాన్స్ బృందం మహాశివరాత్రి సందర్భంగా సదాశివ కోన టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. అద్భుతమైన ప్రోగ్రాం చేసింది. ఈ వీడియోను త్వరలో నేను మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మా బస్ జర్నీ నుంచి స్టార్ట్ చేస్తాము. ఇకైతే మేము ఉదయమే ఎంత రెడీ అయ్యి ఈ విధంగా అయితే బ్యాగ్ అంతా సర్దుకున్నామన్నమాట. మా అందరిలో ఒక ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. బస్సు ఎక్కిన వెంటనే పిల్లలందరూ కూడా ఫుల్ జోష్లో పాటలు పాడుతూ నవ్వుతూ వీడియోలు తీసుకుంటున్నారనమాట. చాలా ఆనందంగా ఉన్నింది. ఇంకా మేమైతే ఇంట్లో తినేసి టిఫిన్ అయితే బయలుదేరామన్నమాట. బస్సు అయితే ఇంకా మాకు స్కూల్ దగ్గర వచ్చింది. మొత్తం ఫుల్గా ఎక్కలేదు. బస్సు అయితే ఖాళీగానే ఉంది. మేము ఎక్కినప్పుడు ఇంకా అందరూ రెడీ అయ్యి మొత్తం మంది చేరే లోపల నేనైతే 10కి అక్కడ ఉన్నాను. మిగతా అంతా 11 వరకు వస్తూనే ఉన్నారనమాట. వాళ్ళ పేరెంట్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఇదేనండి బస్సు అనమాట. ఇంకా మేమైతే ఇద్దరున్న సీట్లో అయితే కూర్చున్నాము. స్నాక్స్ అయితే తీసుకున్నాను, నేను ఎత్తుకున్నాను బ్యాగ్లోకి. ఇంకా మేమైతే ఇంట్లోనే టిఫిన్ చేసేస్తామని చెప్పాను కదా. కొంతమంది అక్కడ కూడా తింటూ ఉన్నారనమాట. సరే, ఇంకా అందరూ అయితే వచ్చేసిన తర్వాత బయలుదేరిందండి. ఇక చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అలా పోవడము. మా అమ్మాయి ఫస్ట్ టైము, నేనైతే సెకండ్ టైం అనమాట. నా పెళ్ళైన కొత్తలో 3వ సంవత్సరం అనమాట. నేను అయితే నడిచి వెళ్ళాను అనమాట. ఆ దారి రాళ్ళు గుట్టల్లో నడిచి వెళ్ళాము. చాలా భయంకరంగా ఉండింది దారి అయితే. అసలు ఎందుకురా స్వామి వచ్చామా అన్నట్టు అనిపించింది అప్పట్లో. ఇప్పుడు అక్కడ ఆశ్చర్యం ఏమంటే బస్సు పోయేదానికి కూడా రోడ్డు తయారు చేశారనమాట. ఆ కొండలో అడవి కొండలు, ఎక్కువ కోతులు కూడా ఉంటాయి. మనుషులు కూడా ఉండరు. ఒక శివరాత్రి అప్పుడు ఇట్లా పండగలప్పుడు మాత్రమే జనాలు ఉంటారు. అట్టా టైంలోనే పోవాలి అక్కడికైతే. ఇంకైతే ఇదేనండి బస్ వెళ్తున్నామన్నమాట. అడవి దగ్గరకు వచ్చినాక నేను చూపిస్తున్నా. నేను రోడ్ అంతా కూడా చూపించలేదులేండి, మీకు ఇక్కడ మాత్రమే చూపిస్తున్నా. అదే అనమాట. ఇంకా అట్లాంటప్పుడు జనాలు ఉన్నప్పుడే పోవాలి. మాకు టైమే కుదిరింది లేదు ఎప్పుడు కూడాను. సంవత్సరాలు గడిచిపోయింది కానీ మాకు టైమే కుదరలేదనమాట. ఇప్పుడు మా పాప డ్యాన్స్లో చేరిన తర్వాత మేడం వాళ్ళు ఎక్కడికైనా తీసుకొని పోతున్నారు. అప్పుడు పేరెంట్స్ కూడా రావాలి పిల్లలతో అంటే ఇంకా నేనైతే బయలుదేరానమాట. ఇంకా వెళ్తేనే కదా, ఒంటరిగా వదలలేము కదా పిల్లల్ని. ఇంకైతే ఆ విధంగా వచ్చిన దానివల్ల నేనైతే రెండోసారి చూడగలిగినాను అనమాట. ఇకైతే ఇక్కడే రండి, చూడండి జనం ఎంత జనం ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఒక చోటకి ఒక పక్కన పెట్టేసి ఇంకైతే వాళ్ళు ఒక రూమ్ ఇచ్చారనమాట. రూమ్ దగ్గరికి పోవాలి. ఆ విధంగా ఇక ప్రకృతి అందాలు చూస్తూ వెళ్తూ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందనమాట. సదాశివ కోన దగ్గరకు అయితే ఇంకా అక్కడ వాతావరణం అంతా చూస్తే ఇంకా తిరణాలలాగా ఉందండి. గుడి చుట్టూ ఇంకా ఫుల్ కోతులు అయితే వచ్చేస్తున్నాయి దగ్గరికి. బ్యాగులంతా ఏదైనా ఉందేమో అన్నట్టు. అప్పటికి మేము తిన్న బిస్కెట్లన్నీ కూడా ఇచ్చామన్నమాట కోతులకి. పోయే దారి మొత్తము ఇంకా షాపులు అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న జ్యువెలరీస్ అంట, బొమ్మలు ఇలాంటివి. షాపింగ్లు అయితే కలర్ఫుల్గా ఉన్నాయండి. పిల్లలు చూసి మాత్రం అడిగారు కానీ నేనైతే కొనలేదు. మా వారు ముందే అరుస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా ఎక్కడికి పోయినా ఏదో ఒకటి కొనుక్కొని వచ్చి తెచ్చి ఇంట్లో పెడుతూనే ఉంటావు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక అందుకోసం అయితే నేనైతే ఏమీ కొనలేదు. చూసేంతవరకు వచ్చాను. ఇక్కడ పింక్ డ్రెస్ వేసుకున్న, గ్రీన్ డ్రెస్సు, శారీ, పింక్ శారీ. పక్కన అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి వాళ్ళ గ్రూప్లోనే వేస్తున్న అమ్మాయి. వాళ్ళ ఫాదరే ఇక్కడ మేనేజ్మెంట్ అంతా కూడాను. ఇక్కడ గుడి కాడ మాకు ఫుడ్ కాడ నుంచి అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారనమాట. రూమ్ ఇవ్వడము అంతా కూడా. అమ్మాయి కూడా డ్యాన్స్లో గ్రూప్లో చేస్తూ ఉందంట 1 ఇయర్గా. వాళ్ళే ఇక్కడ సదాశివ కోణంలో చెయ్యండి మీ ప్రోగ్రాం, పిల్లలు అందరూ కూడా చూస్తారు, ఆనందపడతారు అన్నట్టు చెప్తే మేడం వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికైతే వచ్చారనమాట. అందుకని వాళ్ళని చూపించాను. అందరినీ చూపించాలనుకున్నా కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా వీడియోలోకి రావటము. అందుకని అయితే కొంతమందికి చూపించలేదండి నేనైతే. ఈ విధంగా అయితే ఇంకా మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి. రూమ్ దగ్గరికి పోయి ఇంకా అక్కడ అన్నీ పెట్టేసి భోజనాలకు రావాలన్నమాట. ఇంకొక చోటుకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత రూమ్ కీస్ ఇచ్చారు, అవన్నీ తీసి ఆడ పెట్టేసి మేమైతే రిటర్న్ మళ్ళీ భోజనానికైతే ఇక్కడ వస్తున్నాము. వెనక్కి రావాలన్నమాట. ఇంకైతే ఇంకా ఫుల్గా ఎండ ఉందండి. 1:30 అయిపోతుంది అప్పటికే టైం అయితే.
సరే తరువాత తిందాం భోజనం అని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇంకా మేకప్ అంతా రెడీ చేసేస్తే తినను కాదు, అవదు. ఇంకా భోజనం టైం కూడా అయిపోతుంది. అక్కడ హోటల్స్ అవి కూడా ఉండవు, ఏమీ కూడా ఉండవు. అక్కడ పెట్టిన చోటే తినాలన్నమాట. కొంతమంది తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, తెచ్చుకొని వాళ్ళు ఉన్నారు. అందుకోసమైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏమనుకోనంటే ఎవరికైనా ఏం చెప్తానంటే నేనైతే చపాతీలో ఏదో ఒకటి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పిల్లలు ఉండేది, వాళ్ళకు ఆకలి ఉంటుంది, మనం తినకపోయినా వాళ్ళకన్నా పెట్టచ్చు. ఇట్లాంటి అడవి ప్రాంతంలో వెళ్ళినప్పుడు మాత్రము అక్కడ అంగుళ్ళు ఉండవు కాబట్టి ఆ రోజు ఒక రోజు ఉంది కాబట్టి సరిపోయింది. కానీ అంగళ్ళంతా పరిగెత్తి మనం కొనలేం కదా, అందుకోసమైతే తీసుకొని పోవాలని నేనైతే అనుకుంటా. ఇంకా చూసాం కాబట్టి ఫస్ట్ టైం అలాగ అనిపించింది నాకు కూడా. ఇక్కడ చూడండి కృష్ణుల బొమ్మలు, మట్టి బొమ్మలు అయితే ఎంత బాగున్నాయి చెప్పాను కదా, ఒక తిరణాలలాగా ఉందండి చూస్తే అక్కడ పాపము. కానీ ఎవరైతే కొనలేదు, చూస్తూనే పోతూ ఉన్నారు. ఇంకా నేనైతే కొనేసేదాన్ని, కాకపోతే ఇంట్లో అరుస్తారు మా వారని చెప్పాను కదా ఇదివరకు వీడియోలోనే, అందుకని కామ్ అయిపోయాను. పిల్లలంతా కూడా అందరూ గ్రూప్గా వెళ్తున్నాం అనమాట భోజనాలకి. ఇంకా అక్కడైతే భోజనం ఇచ్చే చోట క్యూ అనమాట, క్యూ లైన్లో అందరూ తింటూ ఉన్నారు. ఇంకా మన కోసం అయితే ముందుగా కొంచెం పక్కకైతే పెట్టి తీసి ఇచ్చారనమాట అందరికీ కూడా ప్లేట్లో. నేను అవన్నీ కొంచెం తీయలేదు వీడియో, తర్వాత అంతా లైన్ అయితే చూపించాను కదా మీకు. ఈ విధంగా మా అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళడం జరిగింది హ్యాపీగా. మేమైతే సదాశివ కోనకి, నాకు ఇక్కడైతే 3 కోనలు ఉన్నాయంటండి, సదాశివ కోన, కైలాస కోన, మూల కోన అనేసి శివాలయాలు స్వయంభుగా వెలిసిందంట. ఇలాగా మనకు తెలియదు, నాకు ఇది సదాశివ కోన తెలుసు. కానీ అన్నిటికీ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయంట. కానీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే పెడతాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇక్కడ చూడండి భోజనాలకు లైన్ అనమాట. ఇంకా మనం ఎంత దేవుడి ప్రసాదం అంటే ఇంకా అన్నం ఎంత టైం అయినా కూడా మనం ఉండి తినేసి పోతేనే మనకు మంచిది అని చెప్పి మేము ఉండి తినేసి వచ్చాము. బాయ్.